ఇవాళటి చిట్టి కథ. ఒకసారి రాజు కృష్ణదేవరాయలు ఒక పెద్ద విందు పెట్టాడు. అందరూ తిన్నాక రాత్రి చల్లగా ఉండడంతో రాజు ఇలా అన్నాడు. ఎవరైనా ఈ రాత్రంతా బయట నిలబడి ఉదయానికి బ్రతికి ఉంటే వారికి బహుమతి ఇస్తాను అని. ఒక పేదవాడు ఆహ్వానాన్ని అంగీకరించి రాత్రంతా చలిలో నిలబడ్డాడు. ఉదయానికి బ్రతికే ఉన్నాడు. కానీ రాజు అడిగాడు, నువ్వెలా బ్రతికావు అని. అతడు దూరంలో ఒక ఇల్లు ఉంది. అక్కడి నుండి వచ్చే కొవ్వొత్తి వెలుతురే నాకు ధైర్యం ఇచ్చింది అన్నాడు. దీన్ని విని రాజు, అయితే నువ్వు వెలుతురు వలన వేడి పొందావు, నీకు బహుమతి లేదు అన్నాడు. ఆ పేదవాడు నిరాశగా వెళ్ళిపోతూ రామలింగడికి తన బాధ చెప్పాడు. రామలింగడు యుక్తి ఆలోచించి మరుసటి రోజు రాజుకి భోజనాన్ని పిలిచాడు. భోజనం పెట్టకుండా పెద్ద గిన్నెలో బియ్యం వేసి చాలా ఎత్తులో దీపం వెలిగించాడు. రాజు కోపంగా, ఇది ఏంటి, బియ్యం ఉడికించడానికి దీపం దూరంలో ఉంది కదా అన్నాడు. రామలింగడు నవ్వుతూ, మహారాజా, మీరు చెప్పినట్టే దూరంగా ఉన్న దీపం వేడి ఇస్తే ఆ పేదవాడికి కూడా రాత్రి ధైర్యం ఇచ్చింది కదా అన్నాడు. రాజు తన తప్పు గుర్తించి ఆ పేదవాడికి బహుమతి ఇచ్చాడు. ఈ కథ నీతి: ఎవరైనా నిజాయితీగా కష్టపడితే వారి కృషిని తక్కువ అంచనా వేయకూడదు.